మజ్జిగ పులుసు, చల్ల పులుసు. శనగపప్పు, బియ్యము ముందుగా రోజు రాత్రి నానబెట్టుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి మరుసటి రోజు. తర్వాత మిక్సీ తీసుకొని నానబెట్టిన శనగపప్పు, బియ్యం, అందులోనే అల్లం, పచ్చిమిర్చి ఈ 3 వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కావలసినంత మజ్జిగ తీసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ పలచ కాకుండా మధ్యలో పెట్టుకొని అందులో పసుపు వేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని సన్నగా కలగ తీస్తూ ఉండాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత వేరే గిన్నెలో టమాటా, సొరకాయ, ములక్కాళ్ళు, క్యారెట్ అన్నీ వేరే గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. తర్వాత అన్నీ తీసేసి ఇందులో వేసి సిమ్లో పెట్టి ఇలా కలగ పెడుతూనే ఉండాలి బాగా ఉడికేంత వరకు. రెండు తెలుస్తుందిగా అలా. తెలుస్తుంది క్లియర్గా, చక్కగా తెలుస్తుంది సార్. అందులో ఇట్లా ఇంతలా ఉడికినంతవరకు దాన్ని సిమ్లో పెట్టి అలా కలగ తీస్తూనే ఉండాలి. చల్ల పులుసు, మజ్జిగ పులుసు మొత్తం ఉడికిన తర్వాత ఈ తాలింపు గింజలు నూనెలో వేపుకొని ఇందులో వేసేస్తే మజ్జిగ పులుసు, చల్ల